హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం. అత్తవారింట పోలి కష్టాలు. పోలి స్వర్గానికి వెళ్ళడం. పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు. ఆయన భార్య మాలి మహా గయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 4 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అత్తతో పాటు మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకి ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తుంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నది స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచనలు చేస్తుంటారు. పోలి మాత్రం మనస్సులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు, తీరిక ఉండటం లేదు అని బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి బయలుదేరతాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడని సుశీలుడు చెబుతాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనని పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటే అనేది వాళ్ళకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళుతుంది, తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తర్వాత కోడళ్ళు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుని
గాల్లో వ్రేలాడుతూ ఉంటారు. ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు. అయినా వాళ్ళెవ్వరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రిందకి పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.